కొత్త బ్రీజా కోసం అస్సలు వెయిట్ చేయకండి భయ్యా. అదేంది అందరూ వెయిట్ చేయమని చెప్తున్నారు, ఫేస్ లిఫ్ట్ వస్తుంది అంటున్నారు, అది కూడా నెక్స్ట్ మంత్, ఈ మంత్, ఆ మంత్ అని అంటున్నారు. నువ్వెందుకు వెయిట్ చేయొద్దు అంటున్నావు అంటే నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడు బ్రీజా పైన చాలా వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. 50,000 ప్లస్ వరకు డిస్కౌంట్స్ అయితే ఇప్పుడు బ్రీజా పైన మీరు చూడొచ్చు. అండ్ దట్టు మంచి మంచి ఫీచర్స్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్న బ్రీజాలో వస్తున్నాయి. అడిషనల్ డిస్కౌంట్ పెట్టొచ్చు. ఈవెన్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా మీకు బాగా వస్తుంది. బై ద వే, బ్రీజా యొక్క అఫీషియల్ లాంచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. జూలై 2nd వీక్ లేదా ఆ 15th లోపు ఎప్పుడైనా బ్రీజా అయితే ఫేస్ లిఫ్ట్ లాంచ్ కాబోతుంది. అంతకంటే ముందే చాలా వరకు డిస్కౌంట్స్ అయితే మీరు పొందొచ్చు. మరి ఎవరు వెయిట్ చేయాలి అన్నది ఈ ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. అసలు ఎవరు వెయిట్ చేయాలి బ్రీజా కోసం అన్నదే ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో. అంతకంటే ముందు ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకుంటేనే అసలు ఎవరు వెయిట్ చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి బ్రీజా పైన. ఆల్రెడీ స్టాక్ అయితే అయిపోతుంది డీలర్షిప్ దగ్గర ఓల్డ్ బ్రీజాకి సంబంధించి, ఎందుకంటే కొత్త బ్రీజా రాబోతుంది కాబట్టి. సో మంచి తదనం మించిన దొరకదన్నట్టు ఇప్పుడే గ్రాప్ చేసుకుంటే మీకే చాలా చాలా బెనిఫిట్. ఎందుకనేది ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ అఫీషియల్ లాంచ్ కన్ఫర్మ్ అయిపోయింది జూలైలో. అసలు బ్రీజా ఏమేమి చేంజ్ కాబడుతుంది అనేది మీరు నోటీస్ చేసినట్టయితే అసలు ఏమీ చేంజ్ అవ్వట్లేదు భయ. ఇంజన్ పైన మెయిన్ మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది, అండ్ దట్టు సిఎన్జి పైన అది రివీల్ చేస్తాను. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది ఎవరు వెయిట్ చేయాలనేది. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. ఎవరు వెయిట్ చేయాలనేది మీకు తెలుసుకునే ముందు, ఫ్రంట్ గ్రిల్కి సంబంధించి సేమ్ మనకి అంటే వైడర్గా ఉంటుంది, విత్ సెంటర్ అనేది కొంచెం థిక్ క్రోమ్ ఎలిమెంట్కి సంబంధించి. అండ్ గ్రిల్ కూడా మనకి మేజర్గా మీకు ఏంటంటే ఓల్డ్ లాగానే ఉంటుంది. క్లియర్గా మీకు దగ్గర నుంచి చూస్తే పాతది కొత్తది కంపేర్ చేస్తేనే మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి తప్ప మేజర్గా చేంజెస్ అయితే ఏం లేవు. బంపర్కి సంబంధించి కూడా కొంచెం మనకి చేంజ్ అయితే చూడొచ్చు, విత్ వర్టికల్ ఫాగ్ ల్యాంప్స్. ఇదే ఫ్రంట్ బంపర్కి సంబంధించి మేజర్. సో అంతకుముందు కాకుండా మనకి ఫాగ్ ల్యాంప్స్కి సంబంధించి రొటీన్గా కాకుండా ఇప్పుడు కొంచెం వర్టికల్ టైప్ మనకి ఆ మోడల్లో ఫాగ్ ల్యాంప్ సెటప్ అయితే చూడొచ్చు. ఇది మేజర్ చేంజెస్ ఫ్రంట్కి సంబంధించి. ఇంకొంచెం మోడర్న్ టచెస్ అయితే లైక్ లోవర్ స్కిడ్ ప్లేట్కి సంబంధించి కొంచెం మోడర్న్ ఫీల్ ఉండడానికి, లైక్ కొంచెం చూస్తే లైట్గా నోటీస్ చేసినట్టయితే మీకు ఆ క్లియర్గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఓల్డ్ కి న్యూకి సంబంధించి. దట్టు మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. ఈవెన్ రియర్లో కూడా మీరు మేజర్గా చేంజెస్ అయితే ఏమీ పెద్దగా నోటీస్ చేయదనమాట. సైడ్ ప్రొఫైల్ మనం చూసుకుంటే అయితే కొంచెం మనకి అలైవీల్ సెటప్ అయితే కొంచెం చేంజెస్ అయితే కావచ్చు, లైక్ గ్రాండ్ విటార్ అలాగా మనకి ఆ ట్యూనింగ్ అయితే చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను స్పై అయిందని, ఎందుకంటే అఫీషియల్ ఫోటోషూట్ కోసం. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా అందులో అర్థమవుతుంది. ఈరోజు స్పెషల్గా ఇంజన్స్ పరంగా మనం మాట్లాడుకుందాం, అండ్ ఎవరు వెయిట్ చేయాలనేది డెడికేటెడ్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంటీరియర్స్కి సంబంధించి మేజర్ చేంజ్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో బయట చూస్తే మీకు అంతగా ఓల్డ్తో కంపేర్ చేస్తే అంత ఏమీ ఉండదు, కానీ మేజర్గా ఇంటీరియర్స్కి సంబంధించి మీరు క్యాబిన్లో ఇంకొంచెం మేజర్ చేంజెస్ అయితే చూడొచ్చు. లైక్ ప్రీమియం న్యూ అపోల్స్ట్రీ కావచ్చు, లేకపోతే డాష్ బోర్డ్స్కి సంబంధించిన ఆ చేంజెసే కావచ్చు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి కొంచెం పెద్ద స్క్రీన్ ఇవ్వడం కావచ్చు, ఇంకొంచెం మనకి క్రిస్ప్ ఆ స్క్రీన్ అనేది ఇంకొంచెం ఇంటరాక్టివ్గా ఉండే విధంగా. అండ్ మేజర్ చేంజెస్ ఇంటీరియర్స్కి సంబంధించి వెంటిలేటెడ్ సీట్సే కావచ్చు, అండ్ ఈవెన్ పానరోమిక్ సన్ రూఫ్ కూడా మీరు ఆ కొత్త బ్రీజాలో నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. ఇంతకు మించి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకొంచెం రూమీ ఫీల్, లైక్ ఇంటీరియర్స్కి సంబంధించి ఇంతకుముందు మేజర్ చేంజెస్ అని చెప్పినా కదా, ఇంకొంచెం ప్రీమియం కానీ మనకి ఇంకొంచెం రూమీ కానీ, అండ్ టచ్ ప్యానల్స్కి సంబంధించిన ఏసీ సెటపే కానీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ, ఇట్లా మేజర్గా మనం ఇంటీరియర్స్కి సంబంధించి నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అడాస్ కూడా లైక్ ఎక్కువ అప్పర్ వేరియన్స్కి సంబంధించి, లైక్ టాప్ వేరియన్స్లో మాత్రమే మనకి లెవెల్ 2 ఏదైతే రాడార్ బేస్డ్ అడాస్ ఉందో ఆ ఫీచర్ మనం ఇందులో నోటీస్ చేయొచ్చు అనమాట. ఈవెన్ మనకి అంటే ఇది ఓన్లీ టాప్ మోడల్ మాత్రమే వస్తుంది. ఆల్రెడీ అంతకుముందే మనకి సేఫ్టీ వైజ్గా 4 స్టార్ సేఫ్టీతో వస్తుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత మనకి రీసెంట్గానే మీరు నోటీస్ చేయొచ్చు, లైక్ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఇందులోనే కంటిన్యూ అవుతుంది. లైక్ స్టాండర్డ్కి సంబంధించి 6 ఎయిర్ బ్యాగ్సే కావచ్చు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామే కావచ్చు, ఏబిఎస్ విత్ ఈబిడి కావచ్చు, హిల్ హోల్డ్ అసిస్ట్ కావచ్చు, ఇట్లా స్టాండర్డ్గా మనకి పెడతారు. ఇప్పుడు అస్సలు పాయింట్కి అయితే వద్దాము, ఎవరు వెయిట్ చేయాలనేది. సో ఇంతకుముందు చెప్పినాను కదా, ఏమి పెద్దగా చేంజెస్ లేవు అనేది. అందుకే చెప్తున్నాను బ్రీజా గురించి వెయిట్ చేయొద్దని. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. 50,000 ప్లస్ వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అడిషనల్గా మీరు డిస్కౌంట్ పొందొచ్చు అక్కడ. అంటే 1-to-1 మనం అక్కడ కూర్చొని మాట్లాడుకున్నట్టయితే డీలర్స్కి సంబంధించి ఆల్మోస్ట్ స్టాక్ అయితే అయిపోతున్నాయి అనమాట. కమింగ్ బ్రీజా కూడా తొందరలోనే లాంచ్ కాబోతుంది కాబట్టి ఈ మంత్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకొక 15 to 20 days ఉంది హార్డ్లీ. ఇక్కడ మీరు ఇంకొంచెం ఫోకస్ పెట్టినట్టయితే తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్
ఫీచర్స్ ఉన్న ఈవెన్ కొంచెం విఎక్స్ఐ మోడల్ కూడా మంచి తక్కువ బడ్జెట్లోనే మీరు పొందొచ్చు. ఎవరు ఎవరు తీసుకోవచ్చు అంటే పెట్రోల్ వాళ్ళు. ఎందుకంటే పెట్రోల్‌కి సంబంధించి మనం ఇంజిన్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ కంటిన్యూ అవుతుంది. అక్కడ మీకు ఒకవేళ వెయిట్ చేస్తున్నది కొత్త ఫేస్ లిఫ్ట్‌కి సంబంధించి అంటే వెయిట్ చేయొద్దు. మీద ఆ పెట్రోల్ వర్షన్ తీసుకున్నట్టయితే 1.5 లీటర్ ఎస్పెషల్లీ చెప్తున్నాను. వాళ్ళు కళ్ళు మూసుకొని ఇప్పుడు తీసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడే బుక్ చేసుకున్నట్టయితే మంచి డిస్కౌంట్స్ కూడా మీకు కంపెనీ ఆఫర్ చేస్తుంది. మరి ఎవరు వెయిట్ చేయాలంటే సీఎన్జీ వెయిట్ చేయొచ్చు. సో ఒక్కసారి ఈ ఫోటో చూడండి. సో సీఎన్జీ అండర్ బాడీ వస్తుంది. వెదర్ నెక్సానే కానీ లేకపోతే పంచే కానీ డ్యూయల్ సీఎన్జీ సెటప్ అయితే వస్తుంది కదా. ఇక్కడ అండర్ బాడీ సీఎన్జీ పెడుతున్నారు. ఈవెన్ మోర్ స్పేస్ అయితే మనకి బూట్ స్పేస్ అయితే ఇందులో ఆఫర్ చేయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే పెట్రోల్ వర్షన్స్కి లభిస్తుందో బూట్ స్పేస్ అనేది ఆల్మోస్ట్ 300 ప్లస్ మనకి ఆ లీటర్స్ అనేది అది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈవెన్ పెట్రోల్ తీసుకున్నా సీఎన్జీ తీసుకున్నా అంతకుముందు సీఎన్జీ పెద్ద సింగిల్ సిలిండర్ డ్రాబ్యాక్ ఉంటుండే కదా. ఇప్పుడు అట్లా ఏమీ లేకుండా మీరు అదే పెట్రోల్ బూట్ స్పేస్ ఇక్కడ కూడా పొందవచ్చు. సో సీఎన్జీ వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేసుకొని ఫేస్ లిఫ్ట్ తీసుకున్నట్టయితే చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ టర్బో పెట్రోల్కి సంబంధించి ఏదైతే వెయిట్ చేస్తున్నదో వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంతకుముందు నేను వీడియో చేస్తున్నాను, స్పై షాట్ అయింది కదా లైక్ ఫోటోషూట్ కోసం, ఆ వీడియోలో చెప్పున్నాను 1.2 లీటర్ టర్బోనా 1 లీటర్ టర్బో అని క్లారిటీ లేదనేది. సో ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది. 1 లీటర్ టర్బో అయితే లాంచ్ చేయబోతున్నారు బ్రీజాతో. సేమ్ మీకు ఫ్రాంక్స్ కానీ బలినోలో చూసినట్టే ఇందులో కూడా నోటీస్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇది మనం చూసుకున్నట్టయితే 100 PS పవర్ 147 అరౌండ్ ఇది ఒక 150 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే నెక్సాన్ 3XOతో కంపేర్ చేస్తే ఈ పవర్ అనేది కొంచెం తక్కువనే. సో లో పవర్ మాత్రం ఇందులో ఫీల్ అవుతుంది. కంపేర్ చేస్తే నెక్సాన్కి 3XOకి కంపేర్ చేస్తే అంటే మీరు నెక్సాన్ తీసుకుంటున్నారు 3XO తీసుకుంటున్నారు కానీ దీనికోసం వెయిట్ చేస్తున్నారు టర్బోకి సంబంధించి అంటే ఈ టర్బో మీకు దాంతో కంపేర్ చేస్తే అది మీ మైండ్లో ఉంది కదా, ఇది కొంచెం లో పవర్ అయితే ఫీల్ అవుతుంది 1 లీటర్కి సంబంధించి. అండ్ ఇంకొకటి మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు మైలేజ్ అయితే వస్తుంది యాజ్ కంపేర్ టు నెక్సాన్ కానీ 3XO కానీ. అంటే 6 స్పీడ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి మైలేజ్ పరంగా నెక్సాన్ 3XOతోనే చాలా వరకు బెటర్ మైలేజ్ ఇక్కడ 1 లీటర్ టర్బోతో బ్రీజా ఆఫర్ చేస్తుంది. సో క్లియర్ కట్గా మనం చూసుకున్నట్టయితే హైవే పరంగా ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ మైలేజ్ కూడా చాలా వరకు ఇస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు సీఎన్జీ కోసం ఏదైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. పెట్రోల్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకుంటే బెటర్ డిస్కౌంట్స్ వస్తాయి. అండ్ టర్బో పెట్రోల్కి సంబంధించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి యాజ్ కంపేర్ టు నెక్సాన్ 3XO వాళ్ళ ఇంటెన్షన్ ఉందైతే దీనికోసం వెయిట్ చేస్తే లో పవర్ అయితే వస్తుంది. అది కాకుండా వెయిట్ చేస్తా అంటే ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. మంచి మైలేజ్ కూడా 1 లీటర్ టర్బోతో ఆఫర్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు జిఎస్టీ స్లాబ్ కూడా తగ్గిపోతుంది. సో కొంచెం ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రైస్తోనే మీకు అక్కడ అకామిడేట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే 18% స్లాబ్లోకి వస్తుంది కాబట్టి మళ్ళీ మనకి 1.5 లీటర్ మళ్ళీ మనకి 40% స్లాబ్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ప్రైస్ పరంగా కూడా బెనిఫిటే 1 లీటర్ కూడా వచ్చేస్తుంది టర్బో ఇంజన్. సింపుల్గా చెప్పాలంటే హైవే పని ఎవరైతే ఫ్రీక్వెంట్గా డ్రైవ్ చేస్తారో వాళ్ళు 1 లీటర్ ఇంజన్ కళ్ళు మూసుకొని టర్బో ఇంజన్ అయితే తీసుకోవచ్చు. అండర్ పవర్ ఏమీ ఫీల్ కాదు. ఏదైతే 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటర్లో మీకు అండర్ పవర్ అనిపిస్తుంది కదా, ఇక్కడ అది ఏమీ రాదు. క్రూజింగ్కి బాగుంటుంది. ఈవెన్ మైలేజ్ పరంగా కూడా చాలా చాలా ఆసమ్ ఉంటుంది. అండ్ సిఎన్జి ఎవరి కోసం అంటే ఎస్పెషల్లీ సిటీ డ్రైవ్ కోసం రెగ్యులర్గా ఎవరైతే సిటీ డ్రైవ్ చేస్తారో వాళ్ళకి సిఎన్జి బెస్ట్ అని చెప్పొచ్చు. విత్ బూట్ స్పేస్ వస్తుంది, చాలా ఎక్కువ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ పెట్రోల్కి సంబంధించి కరెంట్ ఉన్నది ఏదైతే 1.5 లీటర్ ఉందో హైవేలో 17 to 18 వస్తుంది. డిపెండ్స్ మీ డ్రైవింగ్ కండిషన్స్ బట్టి. సిటీకి సంబంధించి ఓన్లీ 12 to 13 మాత్రమే వస్తుంది అనమాట. సో సిటీ ప్లస్ హైవే చాలా అంటే సిటీ ప్లస్ హైవే ఇట్లా రెండు మేనేజ్ చేసుకునే వాళ్ళకి ఈ పెట్రోల్ ప్రజెంట్ ఉన్న 1.5 లీటర్ అయితే ఆ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇది అసలు ఆగకుండా ఎవరైతే పెట్రోల్ చూస్తున్నారో ప్యూర్ పెట్రోల్ వాళ్ళు ఆగకుండా ఇప్పటికిప్పుడే బుక్ చేసుకుంటే మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు బ్రీజాకి సంబంధించి. అందుకే చెప్తున్నాను బ్రీజా కోసం ఫేస్ లిఫ్ట్ కోసం ఎక్కువ వెయిట్ చేయొద్దని. ఎందుకంటే మేజర్ డిజైన్ పరంగా చేంజెస్ ఏమీ లేవు. ఓన్లీ వస్తుంది అండర్ బాడీ సిఎన్జి, కొంచెం అప్గ్రేడ్స్తో ఇంటీరియర్స్కి సంబంధించి అండ్ దట్టు జస్ట్ 1 లీటర్ టర్బో మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇది ఇవాళ వీడియో బ్రీజాకి సంబంధించి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్. సో స్టే ట్యూన్ అంటిల్ July 15.